సెల్ ఛార్జర్ విషయంలో తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. దుండిగల్ పిఎస్ పరిధిలో శాంత అనే మహిళ పాలు కళ్ళు దుకాణం నిర్వహిస్తోంది. దుకాణం పక్కన వ్యక్తిజీవిగా పడి ఉన్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కమల్ కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఇరవై 22-23 ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు, మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ అల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్ని వెతకడం, కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్ నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా, ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్ర భంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికి ఇతను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాటలో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈలోపు ఆమె స్లో వెళ్ళిపోవడం, చనిపోవడం. ఆ తర్వాత ఆమె యాసిడ్ తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి